హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ముందు వీడియోలో జియోలైట్ ప్రాసెస్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే జియోలైట్ ప్రాసెస్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిజడ్వాంటేజెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. జియోలైట్ ప్రాసెస్ యొక్క అడ్వాంటేజెస్ మనం ఫస్ట్ చూద్దాం. ఇట్ రిమూవ్స్ ద హార్డ్నెస్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ అండ్ వాటర్ ఆఫ్ అబౌట్ 10 ppm హార్డ్నెస్ ఈజ్ ప్రొడక్ట్. అంటే అండి మనకి ఈ జియోలైట్ ప్రాసెస్లో ఏమవుతుందంటే అండి, మనం ఇచ్చిన ఫీడ్ వాటర్లో ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియం హార్డ్నెస్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎక్స్చేంజ్ అయిపోతుంది అనమాట అండి. అందుకే మనకి వచ్చిన ప్రోడక్ట్లో ఈ హార్డ్నెస్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుందన్నమాట. అందుకని ఈ హార్డ్నెస్ ప్రాసెస్లో ఇది రిమూవ్ చేయడానికి జియోలైట్ ప్రాసెస్ అనేది చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది అనమాట అండి. ఎక్విప్మెంట్ యూజ్డ్ ఈజ్ కాంపాక్ట్ ఆక్యుపైయింగ్ ఏ స్పేస్. అంటే ఈ ఎక్విప్మెంట్ చూడటానికి చాలా చిన్న సైజులో ఉంటుందన్నమాట. అంటే తక్కువ ప్రదేశంలో ఈ ఎక్విప్మెంట్ అనేది మీకు ఇముడు ఉంటుంది అనమాట. మీరు పిక్చర్లో గమనించినట్లయితే ఇది చాలా తక్కువ ఎక్విప్మెంట్తో చేయబడి ఉంటుందన్నమాట అండి. నో ఇంప్యూరిటీస్ ఆర్ ప్రెసిపిటేటెడ్, సో దేర్ ఈజ్ నో డేంజర్ ఆఫ్ స్లడ్జ్ ఫార్మేషన్ ఇన్ ది ట్రీటెడ్ వాటర్ ఎట్ ఏ లేటర్ స్టేజ్. ఈ జియోలైట్ ప్రాసెస్లో ఇంప్యూరిటీస్ అనేది ప్రెసిపిటేషన్ అనేది ఉండదన్నమాట అండి. మీరు సోడా లైమ్ ప్రాసెస్లో గమనించినట్లయితే అందులో ప్రెసిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది. కాల్షియం మెగ్నీషియం అనేది ప్రెసిపిటేట్ కింద ఫామ్ అయ్యి సెటిల్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ ఇంప్యూరిటీస్ ప్రెసిపిటేట్ అనేది ఉండదు. దానివల్ల మనకి తర్వాత స్టేజ్లో మనకి స్లడ్జ్ అనేది రాదు. వాటర్ కూడా చాలా ప్యూరిఫైగా ఉంటుంది అనమాట అండి. ద ప్రాసెస్ ఆటోమేటికలీ అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్ ఫర్ వేరియేషన్ ఇన్ హార్డ్నెస్ ఆఫ్ ఇన్కమింగ్ వాటర్. లైమ్ సోడా ప్రాసెస్లో గమనించినట్లయితే మనం కాలిక్యులేటెడ్ అమౌంట్లో సోడా లేదా లైమ్ని యాడ్ చేస్తాం. ఎందుకనండి, మనకు వాటర్లో ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియం హార్డ్నెస్ ఎంతైతే ఉందో దాన్ని మనం కాలిక్యులేట్ చేసుకునే ముందుగా దాన్ని ప్రెసిపిటేట్ చేయడానికి ఎంత కెమికల్ పడుతుందో దాన్ని యూజ్ చేసి మనం కాలిక్యులేటెడ్ మొత్తంలో అనేది అక్కడ కెమికల్ యాడ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ ప్రాసెస్లో ఏంటంటే జియోలైట్ బెడ్ అనేది మనం ఇచ్చిన ఫీడ్ వాటర్లో వాటర్లో ఎంత కాల్షియం మెగ్నీషియం అయితే ఉన్నాయో అవి బెడ్లో ఆటోమేటిక్గా వాటంతట అవే ఎక్స్చేంజ్ అయ్యి మనకి ప్యూర్ వాటర్ అనేది బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి అండి ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చిన ఫీడ్ వాటర్లో కాల్షియం ఎక్కువైనా పర్లేదు, కాల్షియం తక్కువైనా పర్లేదు, జియోలైట్ బెడ్ అనేది ఆటోమేటిక్గా దాన్ని ఎక్స్చేంజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి. ఇట్ ఈజ్ క్వైట్ క్లీన్. ఇట్ రిక్వైర్స్ లెస్ టైం ఫర్ సాఫ్ట్నింగ్. మీరు గమనించినట్లయితే సోడా లైమ్ ప్రాసెస్లో ఎక్కువ టైం పట్టి తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ అసలు వాటర్ ఇన్లెట్ వెళ్తుంది, ఎక్స్చేంజ్ అవుతుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి ఇది చాలా తక్కువ టైము, చాలా క్లీన్గా ఉంటుంది. అసలు ప్రెసిపిటేషన్ అనేది ఫార్మేషన్ ఉండదు. ఈ ప్రాసెస్ చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఇట్ రిక్వైర్స్ లెస్ స్కిల్ ఫర్ మెయింటెనెన్స్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్. ఇది మనకి ఓన్లీ ఒక పంపు రన్ చేస్తే ఏమవుతుందండి, బెడ్లోకి వెళ్ళి మళ్ళీ అవుట్పుట్ అనేది ఆటోమేటిక్గా అయాన్స్ ఎక్స్చేంజ్ అవి అవుట్పుట్ అనేది వస్తుందండి. దీనికి స్కిల్డ్ లేబర్తో పని ఉండదన్నమాట అండి. అంటే మనకి స్కిల్ మ్యాన్ పవర్ కావాలి, ఇంజనీర్స్ కావాలన్నది ఉండదండి. ఎవరు పడితే వాళ్ళే చేయొచ్చు ఈ ప్రాసెస్ని. చాలా ఈజీగా అవుతుంది అనమాట అండి. అదే మనకి వేరే ప్రాసెస్లో అయితే వాటర్ని స్టాగ్నెంట్ చేయాలి, కెమికల్ యాడ్ చేయాలి, కాలిక్యులేట్ చేసి అది ప్రెసిపిటేట్ అయిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేయాలి, ఇన్ని రకాల ప్రాసెస్లు ఉంటాయండి. ఇక్కడ అలా కాదు, మనకి క్లియర్ వాటర్ని బెడ్లోకి పంపుతాం, అయాన్స్ ఎక్స్చేంజ్ అయిపోతాయి, డైరెక్ట్గా అవుట్పుట్ అనేది బయటకు రావడం జరుగుతుంది అనమాట అండి. ఇవి వచ్చేసి మనకి ఈ జియోలైట్ ప్రాసెస్ యొక్క మెయిన్ అడ్వాంటేజెస్ అనమాట అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ జియోలైట్ ప్రాసెస్. ఇందులో డిసడ్వాంటేజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. అవి ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ద ట్రీటెడ్ వాటర్ కంటైన్స్ మోర్ సోడియం సాల్ట్స్ దాన్ ఇన్ లైమ్ సోడా ప్రాసెస్. లైమ్ సోడా ప్రాసెస్ కంటే ఇందులో సోడియం అయాన్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయండి. ఎందుకని మీరు ఇక్కడ చూసినట్లయితే మీరు కాల్షియం మెగ్నీషియం ఎక్స్చేంజ్ అవి సోడియం అయాన్స్ అనేవి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఫామ్లో బయటకు రావడం జరుగుతుంది అనమాట అండి. అంటే మనకి అవుట్పుట్ వాటర్లో సోడియం వస్తుంది, కాల్షియం మెగ్నీషియం అనేది బెడ్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అనమాట అండి. అవుట్పుట్ వాటర్లో సోడియం సాల్ట్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట అండి. ది మెథడ్ ఓన్లీ రీప్లేసెస్ కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్. అంటే మనకి ఈ మెథడ్లో మెయిన్ ఏమవుతుందండి, కాల్షియం మెగ్నీషియం అయాన్స్ని మాత్రమే ఇది రీప్లేస్ చేయగలుగుతుంది కదండి. మనకు అదే కదా మెయిన్. బట్ లీవ్స్ ఆల్ ది ఎసిడిక్ అయాన్స్. అంటే మనకి ఇక్కడ కాల్షియం మెగ్నీషియం క్యాటయాన్స్ మాత్రమే ఎక్స్చేంజ్ చేయగలుగుతుంది. ఇక్కడ యాసిడ్ అయాన్స్ చూసినట్లయితే లైక్ హైడ్రోజన్ కార్బనేట్ యాస్ వచ్చింది సాఫ్ట్ ఇన్ వాటర్. అంటే మనకి వచ్చే అవుట్పుట్లో ఏమొస్తున్నాయండి, హైడ్రోజన్ కార్బనేట్ అనేవి మనకి బయటకు వస్తాయండి. ఏ ఫామ్లో వస్తాయి, సోడియం కార్బనేటు సోడియం బైకార్బనేట్ ఫామ్లో మనకు బయటకు వస్తాయి కదండి. బయటకు వస్తాయి కదా, దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. యాస్ వచ్చింది సాఫ్టెడ్ వాటర్ వెన్ సచ్ సాఫ్ట్ అండ్ వాటర్ కంటైనింగ్ సోడియం హైడ్రోజన్ కార్బనేట్
సోడియం కార్బోనేట్. ఇక్కడ చెప్పాం కదా మీకు కార్బోనేట్ వస్తాయి కదా ఖాళీ సోడియం తోటి. దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈజ్ యూజ్డ్ ఇన్ బాయిలర్స్ ఫర్ స్టీమ్ జనరేషన్. యాక్చువల్గా ఈ సాఫ్టనింగ్ ప్రాసెస్ తర్వాత కొన్ని వాటర్ని బాయిలర్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, కొన్ని చోట్ల వేరే ప్రాసెస్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బాయిలర్స్కి యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, సోడియం బైకార్బోనేట్ డికంపోజెస్ ప్రొడ్యూసింగ్ CO2. ఇది సోడియం బైకార్బోనేట్ ఉంది కదండి, దీన్ని బాయిలర్స్ను హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది డికంపోజిషన్ జరిగి మనకి CO2 అనేది ప్రొడ్యూస్ చేస్తుందండి. ఇక్కడ CO2 ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే విచ్ కాజెస్ కరోజిన్. CO2 అనేది మనకి కరోజిన్ ఎక్కువగా కలగజేస్తుంది అనమాట అండి. సోడియం కార్బోనేట్. ఈ సోడియం కార్బోనేట్ హైడ్రాలిసిస్ జరిగినప్పుడు ఏమవుతుందండి, సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట అండి. అంటే NaCO3 అనేది ఫామ్ అయినప్పుడు మనకి హైడ్రాలిసిస్ అవి OH తోటి ఏమవుతుందండి, NaOH సోడియం హైడ్రాక్సైడ్ అనేది జరుగుతుంది అనమాట అండి. సోడియం హైడ్రాక్సైడ్ అనేది బాయిలర్స్లో ఎక్కువ అవుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు, ముందు ప్రాసెస్లో చెప్పుకున్నాం. కాస్టిక్ ఎంబ్రెట్ల్మెంట్ అవుతుందన్నమాట. కాస్టిక్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. హై టర్బిడిటీ వాటర్ కెనాట్ బి ట్రీటెడ్ ఎఫిషియెంట్లీ బై దిస్ మెథడ్. మీకు నేను ముందే చెప్పడం జరిగింది, ఈ జియోలైట్ ప్రాసెస్లోకి వాటర్ పంపేటప్పుడు మనకి ముందే వాటర్ని ఫిల్టర్ చేసి తర్వాత బెడ్లోకి మనం వాటర్ పంపాలన్నమాట అండి. ఇక ముందు ఫిల్టర్ చేయకపోతే ఏమవుతుందంటే హై టర్బిడిటీ, అంటే ఈ టర్బిడిటీ సస్పెండెడ్ సాలిడ్స్ TSS ఏమైతే ఉన్నాయో అవి బెడ్ పైన వచ్చేసి మనకి లేయర్ మాదిరిగా ఏర్పడిపోతుంది అనమాట అండి. బెడ్ పైన ఎప్పుడు లేయర్ మాదిరిగా ఏర్పడిపోయిందో ఇక్కడ ఈ ఎక్స్చేంజ్ అనేది క్లియర్గా జరగదండి, ఎఫిషియన్సీగా అవ్వదు. బికాజ్ ఫైన్ ఇంప్యూరిటీస్ గెట్ డిపాజిటెడ్ ఆన్ జియోలైట్ బెడ్. ఈ సస్పెండెడ్ మ్యాటర్ ఏదైతే ఉందో, పార్టికల్స్ ఏమైతే ఉన్నాయో అవి జియోలైట్ బెడ్ మీద ఒక లేయర్గా ఏర్పడిపోతుంది అనమాట అండి. దేర్ బై రియాక్టింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఇట్స్ వర్కింగ్. దీనివల్ల మనకి అక్కడ రియాక్షన్ అనేది సరిగ్గా జరగదండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.